హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెర్రీ డార్లింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుందన్నమాట. సో ఇంత చలిలో ఇంత పొద్దున్నే నేనైతే రెడీ అయ్యాను. ఎందుకంటే మీరు టైటిల్ ఆర్ థంబ్నెయిల్‌లో చూసే ఉంటారు. నేను ఎక్కడికెళ్ళాను, ఏం చేశాను అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. వీడియో పూర్తిగా చూస్తున్న వాళ్ళు మేము వీడియో పూర్తిగా చూసామక్క అని ఒక కామెంట్ అయితే చేయండి నాకు. ఇప్పుడు కాదండి, నేను వీడియో లాస్ట్‌లో ఒక మాట చెప్తాను. తర్వాత మీరు కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను హాస్పిటల్‌కి వెళ్తున్నాను. థైరాయిడ్ చెకప్‌కి హాస్పిటల్‌కి అయితే వెళ్తున్నాననమాట. సో పాపకి నేను వంట కూడా ప్రిపేర్ చేయాలి. త్వరగా లేచాననమాట. 5:30కే లేచాను. 5:30 అయినా సరే చాలా మొబ్బు అనిపించిందనమాట. అప్పటికప్పుడు లేచి గబగబా వాటర్ పెట్టేసుకొని పిల్లకైతే బియ్యం నానేసి నేనైతే ఇక్కడ అన్నం అయితే వండేసుకున్నానండి. నేనైతే పొయ్యి కింద మంట అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆ పాపకి అన్నం లేదనమాట. సో నేను వెళ్ళే లోపలే అన్నం చేయాలనేసి ఇంకా అన్నం కూడా చేసేసాననమాట. నేను అడగాలనుకున్నది ఒకటే ఒక డౌట్ మేడంని. సో అది క్లియర్ అయితే చాలా అనిపించింది నాకు నిజంగా. సో ఇక్కడ ట్యాబ్లెట్ ఫస్ట్ నేను ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు అందరు ఏమన్నారంటే అసలు వాటర్ కూడా వేసుకోకుండా ట్యాబ్లెట్ వేసుకోవాలని కొందరంటే హాట్ వాటర్లో ట్యాబ్లెట్ వేసుకోవాలని కొందరంటే ఇలా ఎవరికి నచ్చినది వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ వచ్చారండి. బట్ నాకేం అనిపించలేదు. నేను డైరెక్ట్గా నార్మల్గా మనం ఎలా ట్యాబ్లెట్ వేసుకుంటామో అలానే వేసుకున్నాను అనమాట. ఇంకొకటి వచ్చేసి నా చెవులలో ఉన్న కమ్మలు ఇంకా ఈరోజే అనమాట లాస్ట్. ఇక్కడ నేను ఇంట్లో లైట్స్ అన్నీ వేసేసరికి మా పాప అయితే లేచిందనమాట. ఇంకా హస్బెండ్ పడుకొనే ఉన్నాడు. పాప పిల్లలు ఆ రూమ్లో పడుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను స్నానానికి వాటర్ అయితే పెట్టేసుకున్నాను కదా, ఆల్రెడీ స్నానం చేసేసాను. సో అంతలోకి మార్మాన్ గడు వచ్చాడనమాట. ఈరోజు మార్మాన్ వాళ్ళ జేజీ దగ్గర అయితే పడుకున్నాడు. సో వాడికి ఏమున్నా ఏం లేకపోయినా రిమోట్ ఉంటే చాలండి. ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు. చూడండి, నేరుగా రిమోట్ తీసుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి పడుకుంటున్నాడు వాడు. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళాలండి. ఎందుకంటే పిల్లలు ఉన్న పని కదా. పాపకి ఎగ్జామ్స్ అనమాట. తనని స్కూల్కి పంపించి నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను. నిజంగా హాస్పిటల్లో ఏమంటారో ఏమో అనేసి చాలా ఇది అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువగా గోబీ రైస్ తిన్నాను, మొత్తం చాలా తిన్నానమాట. థైరాయిడ్ చాలా పెరిగిపోయి ఉంటుందని నేనైతే భయపడ్డానమాట. సో నేను భయపడిన కాడకి ఏం లేదండి, పర్వాలేదు. అది నేను మీకు లాస్ట్లో చెప్తాను ఎంతుంది, ఎట్లా, ఏం కథ, ఏం పరిస్థితి అనేసి నేను లాస్ట్లో చెప్తానండి. మొత్తానికైతే ఇక్కడ నేను రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరానండి. ఖచ్చితంగా మా పాపకి 3 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చింది, మేము కనుక్కున్నామండి. ఇప్పుడు తనకి 10 ఇయర్స్ అనమాట. ఆల్మోస్ట్ నాకు 7 ఇయర్స్ అవుతూ ఉంది థైరాయిడ్ వచ్చి. ఓయమ్మా నిద్ర వస్తుందమ్మా. ఇంకో విషయం ఏంటంటే నా వాయిస్ ఇలా ఉందని మీరేం భయపడమాకండి. అమ్మ దగ్గరికి వెళ్ళాను కదా నేను. సో ఒక్క చెమ్ము వాటర్ తాగేసరికి ఫుల్ నాకైతే మొత్తం జలుబు చేసేసిందండి. అసలు ముక్కులు ఊపిరి ఆడనంతగా జలుబు చేసేసిందనమాట. ఇగ్నోర్ మై వాయిస్. నా వాయిస్ని ఇగ్నోర్ చేసి నా వ్లాగ్ని అయితే మీరు చూసేయండి. నేనైతే ఇక్కడ రిపోర్ట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను హాస్పిటల్కి వెళ్ళడానికి. ఇంకా అలాగే మా పాప ఉంది కదా, తనకి లేపించి స్నానం చేయించి అలాగే తనకి జడలు కూడా వేసి నేను అన్నం కూడా వండానండి. ఇలాంటప్పుడు పిల్లలకి ఎక్కడ లేని కోరికలు పుట్టుకొస్తాయన్నమాట. అమ్మ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు అన్నం నువ్వే తినిపించాలి, నాకు కురాకు నువ్వే తినిపించాలి, అన్నీ నువ్వే చేయాలి అని ఇలాంటివి ఎక్కలేని కోరికలన్నీ పుట్టుకొస్తాయన్నమాట. ఎస్పెషల్లీ మా పాపకి. ఇంకైతే మొత్తం ఇంట్లో పని అయితే చేసుకోవాలి కదా నేను. ఇప్పుడు కసువులన్నీ కొట్టేస్తున్నాను అనమాట నీట్గా. అర్మాన్ గానికి ఇచ్చాను. అర్మాన్ కొంచెము వీడియో షూట్ చేస్తావా నాన్న నన్ను అని చెప్పానమాట. వాడు అమ్మ నేను షూట్ చేస్తాను ఇంకా ఏం షూట్ చేశాడు ఏం కథ చూడండి. సగం తలకాయ కనపరాలేదు, సగం కాళ్ళు కనపరాలేదు, అట్లా షూట్ చేశాడనమాట. కానీ ఇంట్లో పనులన్నీ అయిపు చేసుకొని హాస్పిటల్కి వెళ్ళడం ఒక నిజంగా చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది నాకు. ఎందుకంటే ఎక్కడ పనులు అక్కడేసి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేం కదా మనం. అందుకే ఇలాంటి ఎప్పుడైనా సరే మనము త్వరగా లేవాలి. త్వరగా లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇంట్లో వచ్చిన తర్వాత కూడా క్లీన్గా ఉంటుంది. నేనైతే ఇదే చేస్తానన్నమాట. ఇంకా అర్జెంట్
మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా తప్పదు, ఎక్కడి పనులు అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. మరి అంత అర్జెంట్ అయితే నేనైతే అలాగే వెళ్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా అర్మాన్ గడు కూడా రెడీ అయిపోయాడు. మా పాపకి కొంచెం డబ్బులు ఇచ్చి నేనైతే బయలుదేరిపోయాను అనమాట. ఇక్కడ చైన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నేను వీడు తీసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట చక్కగా. ఇది వచ్చేసి జొన్న, ఇది వచ్చేసి ఏమంటారు పెసర్ల రాగుల ఏంటో ఆ పక్క, అవి నాకు తెలియదు దానిల పేరు. ఇలా అయితే బయలుదేరాను అనమాట. సో చుట్టూ వెదర్ అనేది బాగుంది, క్లైమేట్ బాగుంది అనేసి తీసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. బట్ నేను 9కి బయలుదేరినా కూడా ఫుల్ విపరీతమైన చలి అనమాట. అర్మాన్ అర్సాకు 9కి బయలుదేరిన విపరీతమైన చలి. ఇంకా నేను మైదుకూరుకు వచ్చేసాను. మైదుకూరుకు వచ్చేసి నేను మైదుకూరులో టిఫిన్ తినేది ఒక్కటే ఒక చోట అనమాట, ఈ ప్లేస్ అనమాట. నేను ఇక్కడే తింటాను ఎప్పటికీ టిఫిన్. నేను ఇంకా వేరేది ఆలోచించాను అనమాట, వేరే హోటల్కి కూడా వెళ్ళాను. సో నేనైతే టిఫిన్ చేశాను. నేను ఒక దోశ, ఒక వడ, మా ఆయన ఒక వడ, ఒక దోశ, ఒక ఇడ్లీ మేము తీసుకొని అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో అక్కడ మేము వెళ్తూనే జస్ట్ ఒక 5 మినిట్స్కే మనకి బస్ అనేది వచ్చేసిందనమాట. పూర్తిగా నేను ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా మా పిల్లల బాధ్యత హస్బెండే తీసుకుంటాడు. సో వాళ్ళని ఎత్తుకోవడం కానీ, వాళ్ళని దింపడం కానీ, వాళ్ళని తీసుకెళ్ళడం కానీ టోటల్గా ఇది మొత్తం మా ఆయన తీసుకుంటాడనమాట. నాకు చాలా భయం వేసింది, హాస్పిటల్కి లేట్ అవుతుందేమో, అక్కడ మళ్ళీ టోకన్ తీసుకోవాలి కదా అనేసి చాలా భయం వేసింది అనమాట. సో మొత్తానికైతే ప్రొద్దుటూరులో దిగిపోయాము. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే, ఇది ప్రొద్దుటూరు కాదండి, ఇది బస్ స్టాండ్ అనమాట. మైదుకూరు బస్ స్టాండ్లో దిగి ఇంకా బస్ స్టాండ్లో బస్ ఎక్కి ఒక 5 మినిట్స్కి బస్ వచ్చింది. బస్ ఎక్కేసి ఇంకా నెక్స్ట్ ప్రొద్దుటూరులో దిగాను అనమాట. దిగిన తర్వాత అమ్మకి కాల్ చేశాను, అమ్మ నేను దిగాను, ఎక్కడికి వెళ్ళాలి, ఏంది పరిస్థితి అని అమ్మకి కాల్ చేస్తే అమ్మ వచ్చేసి ఫస్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి టోకన్ తీసుకొని రామ్మ, అక్కడ నేను ఆటోలో వెయిట్ చేస్తూనే ఉంటానని చెప్పింది అనమాట. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బుల్లి కెమెరామ్యాన్కి అయితే ఇచ్చేసాను నేను. అమ్మాను కొంచెం వీడియో షూట్ చేయను అంటే, అమ్మ నేను షూట్ చేయను అన్నాడు. కాదు గుర్దు అనేసి వాడికి వీడియో ఇచ్చాను అనమాట. వాడు షూట్ చేస్తే నేను సగం కాడికి ఎక్కువ పడను అనమాట. హాస్పిటల్లో అందరూ నా దిక్కే చూస్తున్నారు, ఏమమ్మా ఈ అమ్మాయి కెమెరా పట్టుకొని తిరుగుతుంది అనేసి. సో నేను చెప్పాను అక్కడ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సో నేను అందుకే వీడియో తీసేస్తున్నానని అక్కడ చెప్పాను. వాళ్ళు కూడా ఇంకా ఏమనలేదు, సరే అన్నారనమాట. నేను అక్కడ కొంచెం షూట్ చేయించి ఇంకా చాలేనా, ఇంకా నీకు ఇడికే బరువు అయిపోయిందని కెమెరా తీసుకున్నాను. ఇంకా అక్కడ టోకన్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు ఆటోలో. అమ్మ, నాన్న, ఆంటీ అందరూ రెడీగా ఉన్నారనమాట. ఆంటీ కూడా కమ్మలు తీసుకోవడానికి వచ్చింది. మేమందరము ఇది ఏదో బంగారంగుల సందు ఉంటుంది కదా ప్రొద్దుటూరులో, అక్కడికైతే వచ్చామన్నమాట. నేను ప్రతిసారి గోల్డ్ ఒక్కరి దగ్గరే తీసుకుంటామన్నమాట. ఆయన వచ్చేసి మా డాడీ ఫ్రెండ్ అనమాట, మా డాడీ ఆయన ఫ్రెండ్స్ అనమాట. సో ఆయన దగ్గరే మేమైతే గోల్డ్ తీసుకుంటాము. ఇక నెక్స్ట్ వచ్చేసి యుద్ధానికి రెడీనా అంటున్నారనమాట మా వాళ్ళు. ఏదో ఆంటీ చెవులు కమ్మలు ఉన్నాయి కదా, నేను అలాంటివి తీసుకోవాలనుకున్నాను అనమాట. అందుకే నేను వాళ్ళ అమ్మాయిని కూడా అడిగి ఫొటోస్ పెట్టించుకున్నాను ముందుగానే. ఇంకా ఇన్ని కమ్మలు వచ్చి పడేసరికి ఏం తీసుకోవాలి కూడా అర్థం కాలేదు మాకైతే. సో ఇవైతే తీసుకోమనింది మా అమ్మ, అదేంది మాటలుంది కప్పలెక్క తమ్మే అని చెప్పేసాను అనమాట. నేను నాకైతే నచ్చలేదు, ఇలాంటివి పెట్టుకోవట్లే అక్క పిల్లలు, వయసు పిల్లలని కూడా చెప్పింది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, అసలు భలే అనిపించింది నాకు చూస్తూ ఉండండి. మీరు సైలెంట్గా కమ్మలు చూడండి, ఎదుగోండి ఆ పెట్టెలలో కూడా కమ్మలే అనమాట. ఇలాంటివి అన్ని చిన్న కమ్మలు అయితే ఉండేవన్నమాట. మేము తెప్పించుకున్నాం, మాకు ఇలాంటివి వద్దు, మాకు జాలర్లు ఉండే కమ్మలు కావాలి అనేసి మేము తెప్పించుకున్నాం అనమాట. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఆ పైన కార్నర్లో ఫస్ట్ కమ్మలు ఉన్నాయి కదా, అవి సెలెక్ట్ చేసింది అమ్మ. ఇవి వచ్చేసి ఆంటీ తీసుకుందనమాట ఈ కమ్మలు. ఆంటీ కమ్మలు వచ్చేసి మనకి 32,000 ఏమో పడింది. నా కమ్మలు వచ్చేసి 44,000 పడింది అనమాట. 46,000 పడినాయండి. ఆంటీకి 32,000. నేను తీసుకున్నాను అనేసి మిగతా షార్ట్ వీడియోస్లో, ఫుల్ వీడియోస్లో అంతా క్లియర్గా చెప్తాను నేను. ఈ కమ్మలు చూస్తామంటే నాకు నిజంగా బాగా అనిపించింది. అట్లీస్ట్ మనం కొనగలమా అనుకున్నాను నేను నిజంగా.
సో ఇన్ని రోజులకు నాకు నెరవేరింది. చైన్ సన్నగా ఉందిమా, 1.5 year చైన్ సన్నగా ఉంది, వెన్న పోతే దాదాపు నేను 2-3 years నుంచి అనుకుంటూ ఉన్నాను కమ్మలు కావాలి కమ్మలు కావాలి కమ్మలు కావాలి అనేసి. బట్ నాకు ఏమైందంటే ఇది 3 గ్రాములు కుదరలేదు అనమాట, కమ్మలు తీసుకోవడానికి అసలు కుదరలేదు. బట్ ఇప్పుడు కుదిరింది. చెప్పాలంటే నాకు ఈ కమ్మలు మా డాడీ తీపించాడు అనమాట. నా పాత కమ్మలు ఉన్నాయి కదా, నా పాత కమ్మలు వేసి ఇంకా కొంచెం కొత్తగా ఏమైనా ఇంత డబ్బులు యాడ్ చేసి నేను తీపిస్తారా అనేసి ఇంకా మా నాన్న తీసుకెళ్ళాడు. సో మేమైతే కమ్మలు చూస్తూ ఉన్నామన్నమాట. ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు, అన్నీ బాగున్నాయి, దేనికి దానికి సూట్ అయిపోయింది అనమాట. సరిపోయింది ఎక్సలెంట్గా, దేనికి దానికి సరిపోయినాయి. అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ నా దగ్గర అన్ని ఆస్తులు లేవు. చూడండి నేను తీసుకున్నాను, ఇప్పుడు ఈ కమ్మ నేను తీసుకుంటున్నాను కదా, ఇవైతే నాకు సూపర్గా నచ్చాయండి, ఎక్సలెంట్గా నచ్చాయి. మేము కూడా ఇవే తీసుకోవాలనుకున్నాము. ఇవి వచ్చేసి మనకి ఎంత పడ్డాయంటే 5 గ్రాముల 9 సంథింగ్ 900 ఎంతో పడ్డాయి అనమాట. మొత్తానికి ఒక 100 తక్కువ 6 గ్రాములు అయితే పడ్డాయి అనమాట. మొత్తానికి 6 గ్రాముల బంగారు ఎంత అవుతుందో తులం 8,000 చొప్పున వేసేసుకోండి. సో మా అమ్మ అయితే చూస్తూ ఉందన్నమాట. నేనైతే మీకు చూపించడానికి షూట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అవి ఒకసారి అలా పక్కన పెట్టేయన్నా, మిగతావి కూడా మేము చూస్తామన్నాము. సర్లేనేసి అవన్నీ పక్కన పెట్టాడు. మేము మళ్ళీ తెప్పించుకున్నాం అనమాట. మాకు అవి నచ్చలేదు, మళ్ళీ తెప్పించుకున్నాము. మళ్ళీ వేరే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మా ఇద్దరి సెలెక్షన్ అయిపోయింది. ఆంటీ తీసేసుకుని అటు మళ్ళీ అమ్మ కూడా తీసేసుకుంటుంది అనమాట. అమ్మ అయితే పత్తిని తీసుకుంటా ఉంది. నాన్న డబ్బులు ఇచ్చాడు 10,000 రూపాయలు, నువ్వు కూడా తీసేసుకోవాలేసి డబ్బులు ఇస్తే అమ్మ తీసుకుంది అనమాట. మా షాపింగ్ అయిపోయింది, మా బిల్లింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. మేమైతే పక్కన సపరేట్గా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాము. గోల్డ్ షాపింగ్ కూడా అయిపోయిందండి, తీసేసుకున్నాము. నేనైతే పెట్టుకోలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టుకోవచ్చు అనేసి పెట్టుకోలేదు. ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. అమ్మ నేను హాస్పిటల్కి వచ్చాము, నాన్న ఆంటీ ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఇక నేనైతే హాస్పిటల్లో కూర్చొని ఉండిపోయాను అనమాట. నా టోకెన్ ఎంతసేపు అయినా సరే టోకెనే రాలేదు. టోకెన్ వచ్చిన తర్వాత చూపించుకున్నాను అనమాట. నాకు ఈ హాస్పిటల్లో నచ్చింది ఈ పాలరాతి వినాయకుడి విగ్రహము, చాలా బాగా అనిపించింది. ఇంకా నేను హాస్పిటల్లో చూపించుకొని టాబ్లెట్స్ తీసుకున్నాను. మేడం ఏమనిందంటే ముందుటి కంటే ఇప్పుడు థైరాయిడ్ చాలా మేలమ్మ అనేసి కొంచెం తక్కువ డోస్ అయితే రాసిచ్చింది అనమాట. నేను 1 నిమిషం కూడా లేట్ చేయకుండా హాస్పిటల్ పక్కనే ఆటో ఉంటే వేసుకొని ఇంటికి వచ్చాను. మేము గోవా కేంద్రం ఎంత పెరిగింది స్వామి, ఏమో అప్పుడే పెట్టించుకుంటున్నావా గజ్జలు? నాయనా హాయ్ చెప్పు. హాయ్. కమ్మలు బలండాయి నాన్న. బాగుండాయిలే బాగుండాయిలే. లెక్క బాగాలేదు అంటావు వెనక మట్టితే. ఎందుకని అలా అనలేదా? అలాంటి అంటావా? సరే సరే, ఇంకేం లేబ్బా, ఎవరి గురించి ఏమి. సో మా నాయన బండి ఇంకొస్తున్నాడు. ఆ గుటికెలో గిటికేనా నాకు బస్ ఒకరవా ఏం లేదంట వాడు. కాఫీరా నేను ఇచ్చాలే. మీ ఇంట్లో బాడకుండా కనపరాలేదు ఏమన్నాయినా, కనపరాలేదే అని అడుగుతున్నా. సరే